నమస్తే. రష్యా మరియు ఉక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య బీభత్సమైనటువంటి వాతావరణం ఉంది. యుద్ధ వాతావరణం. ఇప్పుడు వీటి నడుమ రష్యాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఐసిస్కే అనే ఉగ్రవాద సంస్థ దీనికి పాల్పడింది. ఐసిస్కే చెబుతున్న కారణం ఏంటి అంటే రష్యా ముస్లింలను అణిచివేస్తోంది అని. మరి ఇదే ఐసిస్కే ఇతర ఇస్లామిక్ దేశాల్లో కూడా బాంబులు పేలుస్తూ ఉంటుంది సరదాగా. మసీదుల్ని కూడా పేల్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ నిజంగా ఇస్లాంకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటే గనుక మరి ఎందుకు ఇస్లామిక్ కంట్రీస్లో బాంబులు వేస్తోంది అనేది ఒకసారి ఆ వార్త చూద్దాం. రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించినటువంటి 5 దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారుగా 60 మంది చనిపోయారు, 140 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమే ఉంది. ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐసిస్కే ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ భవనం మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటి పొగలు కమ్ముకున్నాయి. తొలుత కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒకసారిగా కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారందరూ కూడా సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. రష్యా భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో తమ దేశం హస్తం లేదని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అయితే దాడి తర్వాత ఉగ్రవాదులు ఏమయ్యారు అనేది ఇంతవరకు స్పష్టత లేదు. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఈ దాడిని భారీ విషాదంగా అభివర్ణించారు. రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శన కోసం ప్రేక్షకులు గుమిగూడుతూ ఉండగా ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు హాల్లోకి పేలుడు పదార్థాలను విసిరారు. ఆ తర్వాత మంటలు చెలరేగి ఇదంతా జరిగింది. రష్యాలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై సోకాల్డ్ అమెరికా స్పందించింది. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పేసి ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు. దీనిపై ఇప్పుడు తామేం మాట్లాడలేమని కూడా ఉటంకించారు. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తాము రష్యాకి పలుమార్లు హెచ్చరించాము అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఈ ఉగ్రదాడిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. మాస్కోలో జరిగినటువంటి దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, మా ఆలోచనలు ప్రార్థనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ ఐసిస్కే అనే ఉగ్రవాద సంస్థ అది మూలాలు ఎక్కడ అనేది విషయం చూసుకుంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్, దీన్నే ఐసిస్కే అని కూడా చెప్తారు. 2014లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది. ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ మిలిటెంట్ గ్రూప్కు అనుబంధంగా ఏర్పాటైంది. ప్రస్తుత ఇరాన్, తుర్కమిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను కలిపి గతంలో పిలిచే ఖొరాసన్ అనే పేరుతో ఈ ఉగ్రవాద సంస్థకు పేరు పెట్టారు. అయితే ఐసిస్కే చేసే అరాచకాలు, విధ్వంసం కారణంగా అది ఎంత భయంకరమైన ఉగ్రవాద సంస్థనో ప్రపంచానికి తెలిసింది. తాలిబాన్, అమెరికా దళాలు చేసిన వ్యూహాత్మక ఆపరేషన్లతో 2018 నుంచి ఈ ఐసిస్కే ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఈ సంస్థ ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇవి మరింత విజృంభించడం స్టార్ట్ చేశాయి. సో ఇలాంటి ఉగ్రవాదులు చేసేటటువంటి దాడుల వెనుక ఎంతో కొంత పాపం అమెరికాకి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి ప్రతి దాడి వెనుక అమెరికా హస్తం ఉన్నట్లే. ఎందుకంటే ఈ ఉగ్రవాద సృష్టికర్తయే అమెరికా. ఇక గతంలో ఈ ఐసిస్కే చేసినటువంటి దాడుల విషయానికి వస్తే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తూ ఉంటుంది. మసీదుల వద్ద భారీ బాంబు పేలుళ్లు, తుపాకులతో విధ్వంసం చేయడం ఐసిస్కే ప్రాథమిక లక్షణం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని రష్యన్ రాయబార కార్యాలయంపై చేసినటువంటి ఘోర ఉగ్ర దాడి ఇది. 2021లో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై దాడి చేయడంతో ఈ ఐసిస్కే ఉనికి ప్రపంచానికి తెలిసింది. ఈ దాడుల్లో అమెరికన్ దళాలతో పాటుగా అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు, సైన్యం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం రష్యాపై ఈ దాడి ఎందుకు చేసింది ఐసిస్కే అంటే గత కొంతకాలంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల ఐసిస్కే తీవ్ర అసహనంగా ఉందంట, ఆగ్రహంగా ఉందంట. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాస్కోలోని మ్యూజిక్ కన్సర్ట్పై భీకర ఉగ్రదాడికి పాల్పడిందంట. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే మిడిల్ ఈస్ట్ దేశాలు, మరీ ముఖ్యంగా సిరియాలోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నటువంటి సైనిక జోక్యమే ప్రస్తుత దాడికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ రష్యన్ దళాలను సిరియాకు పంపించారు. ఈ క్రమంలోనే సిరియా గడ్డపై ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా పుతిన్ ఈ చర్యలు తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని పత్రికలు మాత్రం ఏం చెప్తూ ఉంటాయంటే
పుతిన్ ఏదో ముస్లింలను అణచివేస్తూ ఉన్నాడని, అందుకని ఈ ఐసిస్కే ఉగ్రవాద సంస్థ దాడులు చేసిందని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వక్రీకరణ రాతలు. ఉగ్రవాద సంస్థలు అల్టిమేట్గా ఉగ్రవాదాన్ని సృష్టిస్తాయి ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.